హలో ఎవ్రీవన్, ఈ రోజు వచ్చే స్పెషల్ ఏంటో తెలుసా? ఈ రోజు అయితే రొయ్యల కర్రీతో వచ్చానండి. ఈ కర్రీ అంటే నాకంటే చాలా ఇష్టం అండి. అంతేకాదు నాకే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి చాలా మందికి రొయ్యలు అంటే ఇష్టం అండి. ఇష్టపడే వారి కన్నా ఇష్టపడిన వారు చాలా తక్కువ ఉంటారు. సో దీన్ని అయితే మనం ఎప్పుడూ తినలేం కాబట్టి కనీసం అప్పుడప్పుడైనా తీసుకోవాలండి. ఎందుకంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే రొయ్యలను అయితే మంచిగా క్లీన్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లో 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 2 పెద్ద సైజు టమోటాస్ని తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో ప్యూరీ టైప్లో దీన్ని మిక్సీ చేసుకోవాలి. దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసేసానండి, అది స్కిప్ అయింది. సో దీన్ని మంచిగా పేస్ట్లా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడైతే నెయ్యి ఆయిల్ రెండిట్లు కూడా వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అనేది వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ ప్యూరీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చెప్పాను కదా, ఏమున్నాయంటే ఈ మనం రొయ్యలు తీసుకోవడం వల్ల స్కిన్ అనేది గ్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందండి. దీంట్లో సెలీనియం అనే ఒక పదార్థం ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తి అనేది దీంట్లో ఉంటాయండి మన రొయ్యల్లోని. కాబట్టి అప్పుడప్పుడైనా రొయ్యలు తీసుకోవాలి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. దీంట్లో వైటమిన్ ఏ, అలాగే B12 కూడా, అలాగే దాంతోపాటు మెగ్నీషియం, ప్రోటీన్స్, కాల్షియం చాలా ఎక్కువ పుష్కలంగా దొరుకుతాయి. సో అందుకనే ఈ రొయ్యల్లోని మనం బెనిఫిట్స్ని విడిచిపెట్టకూడదు కాబట్టి దీన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఉల్లిపాయ టమోటా పేస్ట్ అయితే ఉడుకుతుంది కదండి. ఇదేంటంటే దీంట్లోని వాటర్ అంతా డ్రై అయ్యి మనకి కళాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే ఇది ఫ్రై చేయడంలోనే మనకి టేస్ట్ అనేది ఎక్కువ అవుతుందండి. ఒకసారి చూసారు, ఇక్కడ నాకు కళాయి నుంచి సపరేట్ అయ్యి దీంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చే స్టేజ్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. రొయ్యలు మనకి ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రొయ్యల్లోని ఎక్కువ శాతం ఏముంటుందంటే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మనకి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 80-70% వరకు ఇక్కడ రొయ్యలు అనేవి ఉడికిపోతాయి. మనకి ఇలాగా ఇవి బాగా కలుపుకొని దీంట్లో వచ్చిన వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా మూత పెట్టుకుంటూ మనం దీన్ని వేపుకోవాలి. అయితే దీంట్లోని ఇంకా ఏంటంటే మతిమరుపు ఉన్న వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే అదనేది చాలా తగ్గుతుంది. దీనిలోని ఎన్ని పోషకాలు ఉన్నాయంటే ఇప్పుడు నేను మీకు కొన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనిలో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. ఇవి చాలా వరకు కొంతమంది అయితే పచ్చివి కూడా తింటారండి. ఎందుకు అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని పచ్చివి కూడా తింటారు. ఎవరు అంటే వీళ్ళు జిమ్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు చూసారా దీంట్లో వాటర్ అంతా ఎంత వచ్చిందో, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా. ఈ డ్రై అయినప్పుడు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని మరలా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఎందుకు అని అంటే సాల్ట్ వేయడం వల్ల ముక్కలకు బాగా పట్టుకుంటుంది. కాబట్టి దీంట్లోనే ధనియా పౌడరు, అలాగే మీ టేస్ట్కి సరిపడినంత కారం, పసుపు వీటన్నిటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా ఈ టైంలో కూడా కొంచెం వేయండి. వేసిన తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసి మనకి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉంచుకోండి. ఇందులో మనకి ఉడికిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైనల్గా దీంట్లో ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అలాంటి సమయంలో పచ్చిమిర్చి చీలికలు అలాగే కొత్తిమీరను కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడం. మన యమ్మీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా ఇది 10 నిమిషాలు పక్కన పెడితే ఇంకా సూపర్గా రెడీ అవుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా లాగించేస్తాను. మీకు ఎప్పుడైనా కర్రీ వండిన వెంటనే తిన్నదానికన్నా కాసేపు పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత తింటే దాని టేస్టే వేరండి. మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.